అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ శాసనమండలి పట్టభద్రుల నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ విజయకేతనం ఎగరవేసింది. దీంతో గట్టి పోటీ ఇచ్చినటువంటి కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి తన ఆవేదనంతా వెల్లగక్కారు. కాంగ్రెస్ పార్టీ పక్షాన ఉన్నటువంటి నాయకత్వంలో కోఆర్డినేషన్ లేదు అని చెప్పడం జరిగింది. ఆ బాణం ఎవరి మీద వదిలాడు? అసలు ఆయన బాణాలు లాంటి మాటలతోనే విరుచుకుపడ్డాడు. సున్నితంగానే, శుతిమెత్తగానే ఆయన విమర్శలు వెల్లువెత్తేలాగా మాట్లాడడం జరిగింది. ఆయన మీడియాతో మాట్లాడుతూ పలు అంశాలని పంచుకున్నాడు. కరీంనగర్లో ఏం జరుగుతుంది, కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల పరిధిలో తనకి చాలామంది సహకరించారు. అయినప్పటికీ ఇటు చొప్పదండి, వేములవాడ, సిరిసిల్లలో తక్కువ ఓట్లు వచ్చాయి అన్నారు. కరీంనగర్లో ఒక వ్యాక్యూమ్ అయితే ఉంది. సరి అయినటువంటి నాయకత్వం కావాల్సిన అవసరం ఉంది. తాను కాంగ్రెస్ కార్యకర్తగా అధిష్టానం చెప్పినటువంటి పనులు చేయడానికి పూర్తి స్థాయిలో రాజకీయాల్లో కొనసాగుతారని చెప్పి స్పష్టం చేయడం జరిగింది. మొత్తం మీద హోరాహోరీగా జరిగినటువంటి పోలింగ్ ప్రక్రియలో మొదటి 5 రౌండ్లు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి లీడ్లో వచ్చారు. 6, 7, 8, 9 ఈ 4 రౌండ్లలో కాంగ్రెస్ అభ్యర్థి పుంజుకున్నారు. మరి 10, 11 రౌండ్లలో భారతీయ జనతా పార్టీ పుంజుకోవడం జరిగింది. దీంతో రెండవ ప్రాధాన్యత ఓటుకి వెళ్లారు. దానిలో భాగంగా రెండవ ప్రాధాన్యత ఓట్లో కాస్త ఎక్కువ వచ్చినప్పటికీ ముందు దశ నుంచి కూడా 5,000 పైచిలుకు ఓట్లు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి పైచిలుకులో ఉన్నారు. త్రిముఖ పోటీగా భావించడం జరిగింది. 60,000 పైచిలుకు ఓట్లను ప్రసన్న హరికృష్ణ బీఎస్పీ అభ్యర్థి సాధించడం జరిగింది. దీనిలో మొత్తం మీద తన ఎన్నికల్లో ఎవరు సహకరించారు, ఎవరు సహకరించలేదు అని చెప్పడం జరిగింది. మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. ప్రతి అంశాన్ని సీరియస్గా తీసుకొని తన గెలుపు కొరకు కృషి చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అయితే నరేందర్ రెడ్డి పూర్తి నివేదిక అధిష్టానానికి ఇస్తాను, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షికి సైతం నివేదిక ఇస్తానని చెప్పారు. ఎవరి మీద ఈ బాణాలు ఎక్కుపెట్టాడు, ఎలా ఉండబోతుంది? కాంగ్రెస్ పార్టీ అంటేనే అంతర్గత ప్రజాస్వామ్యం చాలా ఎక్కువ, ఇంటర్నల్ డెమోక్రసీ, దానిలో మాట్లాడే స్వేచ్ఛ ఎక్కువగా ఉంటుంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా అనేక కూటములు ఉన్నాయి. రాష్ట్రంలోనే 3 కూటములు ఉన్నాయని చెప్పేసి మీనాక్షి నటరాజన్ చేసినటువంటి వ్యాఖ్యలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి వ్యవహారాలపైన ఖచ్చితమైన నివేదిక ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఆయన బాణాలు ఎవరి మీద ఉండబోతున్నాయి అనేది మనం వేచి చూడాల్సి. వాళ్ళ నిర్ణయానికి నేను శిరసావహిస్తాను. ప్రజల ఏదైతే ఈ ఓటు ద్వారా మరి వాళ్ళు చేస్తున్నారో దానికి కూడా నేను శిరసావహిస్తూ మరి నాకు సహకరించిన పట్టభద్రుడు, ఎందుకంటే పట్టభద్రుడు చూస్తున్నాం పెద్ద సంఖ్యలో హైదరాబాద్ నుంచి ఎక్కడెక్కడి నుంచి కూడా వాళ్ళు వేస్తున్నారు. వాళ్ళు ఓన్లీ నా నంబర్ 2 పక్కనే వేశారు. కానీ వాళ్ళు చేసిన పొరపాటు ఒకటి ఏంటంటే మళ్ళీ 0-2 అని వేశారు అంతే. ఇంకెక్కడ 1 లేదు, 3 లేదు, ఏమి లేదు. సో ఈ రకంగా వాళ్ళ సంపూర్ణ మద్దతు ఉన్నట్టుగా నేను భావిస్తున్నాను. కాబట్టి పట్టభద్రులందరికీ కూడా ధన్యవాదాలు. అయితే ఇక్కడ గమనించాలి, ఇది మనం నైతికంగా విజయం సాధించాము. నా శ్రేయోభిలాషులు కానీ, మరి కాంగ్రెస్ శ్రేణులు కానీ, పట్టభద్రులు కానీ ఎవరు కూడా దీని గురించి అధైర్యపడకూడదు. ఖచ్చితంగా నరేందర్ రెడ్డి మళ్ళీ ఫీల్డ్లో ఉంటాడు. యాక్టివ్ కాంగ్రెస్ కార్యకర్తగా మరి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, తర్వాత పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు ఎలాంటి బాధ్యతలు అప్పగించినా కూడా ఖచ్చితంగా నేను పార్టీకి సేవ చేస్తూ పట్టభద్రులకు నేను ఏవేవి హామీలు అయితే ఇచ్చానో గెలిచిన అభ్యర్థి కంటే ముందుగా అవన్నీ కూడా యాక్టివ్ రోల్ ప్లే చేస్తూ నేను ఎక్కడెక్కడ ప్రామిస్ చేశానో వాళ్ళందరికీ కూడా అండగా ఉంటూ ముఖ్యమంత్రి గారి దగ్గర కూర్చొని అవన్నింటిని కూడా సాల్వ్ చేయడానికి రేపటి నుంచి కార్యాచరణ ఉంటుంది అని కూడా సో ఎట్టి పరిస్థితుల్లో వెనక అడుగు వేసేది లేదు. రాబోయే రోజుల్లో ఇంకా క్రియాశీలకంగా ముఖ్యంగా కరీంనగర్ కాంగ్రెస్ పార్టీని అయితే బాగా బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ శ్రేణులకు ఇక్కడ ఒక కింది స్థాయి శ్రేణులకు ఇక్కడ ఒక లీడర్ అవసరం అనేది ఉన్నది. ఎందుకంటే చూస్తున్నాను కదా, ఇక్కడ ఆల్మోస్ట్ 3 రోజులు కౌంటింగ్ ప్రారంభమైనప్పుడు కూడా మరి ఇక్కడ కాంగ్రెస్ శ్రేణుల హడావిడి అక్కడ కనపడలేదు. అంటే అక్కడ ఒక లీడర్ అవసరం ఉంది కరీంనగర్లో. సో ఖచ్చితంగా ఈ కరీంనగర్ కాంగ్రెస్ని పటిష్టం చేయడానికి నేను అహోరాత్రులు పనిచేస్తాను. ఒకవేళ ముఖ్యమంత్రి గారు చెప్పినట్లయితే ఖచ్చితంగా ఎక్కడెక్కడ పార్టీలో ల్యాప్సెస్ ఉన్నాయో, ఎందుకంటే ఆల్మోస్ట్ 42 అసెంబ్లీ కాన్స్టిట్యూయెన్సీలు విస్తృతంగా తిరిగి వచ్చారు. ల్యాప్సెస్ లేవు అనేది అది తప్పు, ల్యాప్సెస్ ఉన్నాయి. కానీ వాటిని సరిదిద్దడానికి నాకు అవకాశం ఇస్తే కనుక తప్పకుండా నేను పార్టీకి ఎల్లవేళలా కృషి చేస్తూ మరి రాబోయే కాంగ్రెస్ పార్టీ తరఫున ఏ ఎన్నికలు ఉన్నా కూడా నా కాంగ్రెస్ పార్టీ గెలుపుగా
నేను ఖచ్చితంగా పనిచేస్తానని చెప్పేసి ఈ సందర్భంగా మనం ఫైనల్గా మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.